who are the backbones of district legal services society. And we are really, after seeing all this, I came to know that all of you are doing very well under the leadership of Madam Ravina Shetty. Effective leadership. Madam has experience of doing this even in Hyderabad also. She was holding the same post. Really, I appreciate all of you, and definitely encouragement will be there to all of you for your whatever you have done. And as Madam said, it would not have been possible without your cooperation and without your participation in all these programs. I wish all of you all the very best in future programs, future camps and everything. Camps really appreciate child-friendly programs and mentally people. And as far as government leaders, other lawyers and lawyers council, we should improve the subject and all, and as more particularly civil criminal cases. Lives are involved. We should improve, go through the file thoroughly and improve the subject, and very carefully you have to cross-examine the witnesses and submit the arguments in the cases. Definitely we are going to encourage for your efforts. And as far as civil cases are concerned, I think we are doing good. Okay, I wish all of you all the very best. एहसास न्याय का सबके लिए, आकाश न्याय का सबके लिए, उल्लास न्याय का सबके लिए, विश्वास न्याय का सबके लिए। अपने इस हिंदुस्तां पर हक हमारा भी तो है, इंसाफ के इस आशिया पर हक हमारा भी तो है। एक मुट्ठी आसमां पर हक हमारा भी तो है, एक मुट्ठी आसमां पर हक हमारा भी तो है। జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సమీక్ష సమావేశం జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది. కేసులు పరిష్కరించే విధంగా తీసుకుంటున్న చొరవపై పలువురు న్యాయవాదులు మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా పేద ప్రజలకు న్యాయ సహాయం చేస్తూ కేసులను పరిష్కరించడం జరుగుతోందని న్యాయ సేవాధికారి సభ్యులు పేర్కొన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ తెలంగాణలోని సిరిసిల్ల న్యాయ సేవాధికార సంస్థ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అనంతరం న్యాయ సేవాధికారి సంస్థ యొక్క లక్ష్యాలను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు న్యాయ విద్యార్థులు చేసిన షార్ట్ ఫిల్మ్ను ప్రోత్సహించే విధంగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ పి నీరజ, సెక్రటరీ రాధికా జైస్వాల్, చీఫ్ లీగల్ ఎయిడ్ టి పరశురాములు, డిప్యూటీ ఎల్ఏడిసిఎస్ ఎస్ మలేష్, అసిస్టెంట్ ఎల్ఏడిసిఎస్ ఈ జ్యోతి, లోక్ అదాలత్ సభ్యులు చింతూజు భాస్కర్, ఆడపు వేణు న్యాయవాదులు పాల్గొన్నారు. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు,
కత్తి మీద సాము వేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంది జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శివమోలే సొమ్మ సిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవశమౌన ఎన్ని జన్మలున్న అమ్మ ప్రేమను కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. అలాంటి అమ్మ ప్రేమను అమ్మలాగా ఈ కోర్టుకున్నటువంటి అందరినీ గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి